నమస్కారం జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర కేబినెట్లో కొత్తగా చేరిన మంత్రి అజరుద్దీన్ కు శాఖలు కేటాయింపు. మైనార్టీ సంక్షేమం, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ శాఖలను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు. పెట్టుబడుల విషయంలో ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు ఉంటాయి. జూబిలీస్ క్యాంప్ కార్యాలయంలో సీఎం రేవంత్ తో భేటీ అయిన వెబ్ సర్వీసెస్ ప్రతినిధి బృందం. తెలంగాణలో భిన్న వాతావరణం. పగలంతా అధిక ఉష్ణోగ్రతలతో ఉక్కపోత, సాయంత్రం పలుచోట్ల మోస్తారు వర్షాలు. సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదు. ప్రభుత్వ సలహాదారు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ బాల్కొండ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి, మోర్తాన్, ఎర్రగట్ల మండలాల కాంగ్రెస్ నాయకులు, ఎన్ఎస్యుఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేణురాజ్. ఈ నెల 15న జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకునేలా న్యాయవాదులు కృషి చేయాలి. జిల్లా కోర్టులో న్యాయవాదులతో సమావేశమైన జిల్లా జడ్జ్ భారతలక్ష్మి. ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ తీరు మరింత మెరుగుపడేలా అంకితభావంతో కృషి చేయాలి. నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయంలో ఎంఆర్ఓలతో సమీక్షించిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, పాల్గొన్న డిఈఓ అశోక్. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన రాంపూర్ గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు. రాంపూర్ చెరువు కట్ట గ్రామ ప్రధాన కూడలి వద్ద ఐమాస్ట్ లైట్లు మంజూరు చేయాలని వినతి. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే. శబరిమల అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం సికింద్రాబాద్, నాందేడ్, మన్మాడ్ మధ్య ప్రత్యేక రైళ్లను నడపాలి. సీఎం రేవంత్ రెడ్డి రైల్వే ఉన్నతాధికారులకు విన్నవించిన ఎస్జెడ్ఆర్ యూసీసీ సభ్యుడు జి మనోహర్ రెడ్డి. బీడీ కార్మికులను ఆర్థిక దోపిడీకి గురిచేస్తున్న దేశాయ్ కంపెనీపై చట్టపరమైన చర్యలు తీసుకోండి. ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డికి వినతి పత్రం సమర్పించిన సిపిఐఎం మార్క్ లైన్ నాయకులు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఇటీవల కురిసిన వర్షాలకు తడిసి ముద్దైన వరి ధాన్యం. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరిన బాధిత రైతులు. జూబిలీస్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలిపే లక్ష్యంగా పనిచేయాలి. హైదరాబాద్లోని గాంధీ భవన్లో కోఆర్డినేషన్ సమావేశంలో హైదరాబాద్ మేయర్ గద్యాల విజయలక్ష్మి, భూగర్భ జల వనరుల శాఖ కార్పొరేషన్ చైర్మన్ ఇరవత్రి అనిల్. ఆదిలాబాద్లో మేధావులు, విద్యావేత్తలతో జాగృతి అధ్యక్షురాలు కవిత సమావేశం. తెలంగాణలో ప్రస్తుత సమస్యలపై చర్చ. పెట్టుబడుల విషయంలో ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు ఉంటాయని అమెజాన్ వెబ్ సర్వీసెస్ AWS ప్రతినిధి బృందానికి సీఎం రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. జూబిలీస్ క్యాంప్ కార్యాలయంలో అమెజాన్ వెబ్ సర్వీసెస్ ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మర్యాదపూర్వకంగా భేటీ అయింది. ఈ సందర్భంగా తెలంగాణలో AWS కు సంబంధించి అన్గోయింగ్ డేటా సెంటర్స్ ప్రాజెక్టులు విస్తరణ తదితర అంశాలపై సీఎంతో ప్రతినిధి బృందం చర్చించింది. పెట్టుబడుల విషయంలో ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు ఉంటాయని వారికి ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ సమావేశంలో AWS డేటా సెంటర్ గ్లోబల్ ఎడ్కెరీ పర్సన్, ఇన్ఫ్రా పబ్లిక్ పాలసీ డైరెక్టర్ విక్రమ్ శ్రీధరన్, అనురాగ్ కిల్నాని తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర కేబినెట్లో కొత్తగా చేరిన మంత్రి మహమ్మద్ అజరుద్దీన్ కు ప్రభుత్వం శాఖలను కేటాయించింది. మైనార్టీ సంక్షేమం, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ శాఖలను కేటాయిస్తూ మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. గవర్నర్ ఆమోదంతో శాఖలు కేటాయించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం సీఎం వద్ద మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు పట్టణాభివృద్ధి శాఖ, జనరల్ అడ్మినిస్ట్రేషన్, లా అండ్ ఆర్డర్తో పాటు ఏ మంత్రికి కేటాయించని ఇతర విభాగాలు ఉన్నాయి.
వాటిలో పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ శాఖను అజరుద్దీన్కు కేటాయించారు. ఇక గత జూన్లో మంత్రివర్గంలో చేరిన అడ్లూరి లక్ష్మణ్కు ఎస్సీ ఎస్టీ మైనార్టీ వికలాంగుల వృద్ధుల సంక్షేమ ట్రాన్స్జెండర్ల సాధికారత శాఖలను ప్రభుత్వం అప్పగించింది. తాజాగా ఆయన వద్దనున్న మైనార్టీ శాఖను అజరుద్దీన్కు అప్పగించింది. కాగా గత శుక్రవారం అజరుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన చేత గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణం చేయించారు. అయితే హోంశాఖ కోసం అజరుద్దీన్ ప్రయత్నించారనే ప్రచారం జరిగింది. దీంతో ఆయనకు కేటాయించబోయే పోర్ట్ఫోలియోపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ ఉత్కంఠకు తెరదించుతూ ఆయనకు హోంశాఖకు బదులు మైనార్టీ సంక్షేమం పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ శాఖలను ప్రభుత్వం కేటాయించింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిపే లక్ష్యంగా ఐక్యంగా కృషి చేయాలని హైదరాబాద్ మేయర్ గద్యాల విజయలక్ష్మి, భూగర్భ వనరుల శాఖ కార్పొరేషన్ చైర్మన్ ఇరవత్రి అనిల్ సూచించారు. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయం సాధించేందుకు కీలకమైన కోఆర్డినేషన్ కమిటీ సమావేశం నేడు గాంధీ భవన్లో జరిగింది. కమిటీ చైర్పర్సన్ హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, చైర్పర్సన్ మాజీ ఎమ్మెల్యే ఇరవత్రి అనిల్ ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహించబడింది. సమావేశంలో కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. 7 డివిజన్ల ఇన్ఛార్జీలు, చైర్మన్లు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు అందరూ ఏకమై నవీన్ యాదవ్ గెలుపు, కాంగ్రెస్ గెలుపు అనే ఏకైక లక్ష్యంతో కట్టుబడి పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. మేయర్ విజయలక్ష్మి మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెస్ పై అపారమైన నమ్మకం ఉంచారు. ఈ నమ్మకాన్ని కాపాడుకుంటూ ప్రతి డివిజన్లో సమన్వయంతో పనిచేసి నవీన్ యాదవ్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నది మా సంకల్పమని స్పష్టం చేశారు. మాజీ ఎమ్మెల్యే శ్రీ అనిల్ మాట్లాడుతూ ప్రతి కార్యకర్త, నాయకుడు ఒక్కొక్కరు ఒక్కో డివిజన్లో బూత్ లెవెల్ వరకు చురుకుగా పనిచేయాలి. ఐక్యత, సమన్వయం, క్రమశిక్షణ ఇవే మన విజయ సూత్రాలు అని పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్కు మద్దతుగా ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రచారం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్కు మద్దతుగా యూసుఫ్గూడ డివిజన్లోని ఐలం కాలనీలో ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రచారం చేశారు. బీడీ కార్మికులను ఆర్థిక దోపిడీకి గురి చేస్తున్న దేశాయ్ బ్రదర్స్ కంపెనీపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ సలహాదారులు పి సుదర్శన్ రెడ్డికి ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘాలు విన్నవించారు. బీడీ కార్మికులను చట్టం ఉల్లంఘించి ఆర్థిక దోపిడీ చేస్తున్న దేశాయ్ బ్రదర్స్ కంపెనీపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ సలహాదారులు కేబినెట్ హోదా మంత్రి పి సుదర్శన్ రెడ్డికి రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు అందజేసిన వినతి పత్రం ద్వారా విజ్ఞప్తి చేశారు. మంగళవారం నాడు బీడీ ఫెడరేషన్ సీనియర్ అధ్యక్షులు ఏఎస్ పోషెట్టి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తహర్బే నందాన్, మాజీ జడ్పీ చైర్మన్ విఠలరావు, సిపిఐ మాస్ లైన్ నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా కార్యదర్శి వి ప్రభాకర్ ల ఆధ్వర్యంలో ప్రభుత్వ సలహాదారులు కేబినెట్ హోదా మంత్రి పి సుదర్శన్ రెడ్డికి హైదరాబాద్లో ఆయనను కలిసి వినతి పత్రం అందజేసి కార్మికులకు చేరుతున్న నష్టాన్ని వివరించారు. ఈ సందర్భంగా బీడీ ఫెడరేషన్ సీనియర్ అధ్యక్షులు ఏఎస్ పోషెట్టి, మాజీ జడ్పీ చైర్మన్ విఠలరావులు మాట్లాడుతూ దేశ యాజమాన్యం కార్మికుల పొట్ట కొట్టి కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తే వేతన ఒప్పందాలకు ఎగనామం పెట్టి కార్మికులకు ఇవ్వాల్సిన కూలీలో నుండి 10 రూపాయలు తక్కువ చేసి ఇవ్వడం ఇటు కార్మికులను అటు ప్రభుత్వాన్ని మోసం చేయడమేనన్నారు. రోజుకు 1000 బీడీలకు 10 రూపాయల చొప్పున 70,000 మంది 100 కోట్లాది డబ్బుల్ని దోచుకున్నారన్నారు. కార్మికుల్ని మోసం చేస్తూ డబ్బులు దండుకొని మోసం చేస్తున్నారన్నారు. మరొక వైపు 1000 బీడీలకు సరిపోయేంత ముడి సరుకులు ఇవ్వడం లేదని, అది కూడా నాసిరకంది ఇవ్వడం వల్ల మరింత నష్టపోవాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. పి సుదర్శన్ రెడ్డిని కలిసిన బృందంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు వి ప్రభాకర్, రాష్ట్ర నాయకులు పి రామకృష్ణ, తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్ యూనియన్ నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా అధ్యక్షులు ఎం ముత్యన్న, ప్రధాన కార్యదర్శి ఆర్ రమేష్, ఉపాధ్యక్షురాలు వి సత్యమ్మ ఉన్నారు. అంకాపూర్లో రేషన్ దుకాణాన్ని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పరిశీలించారు. ఆర్మూర్ మండలంలోని అంకాపూర్లో రేషన్ దుకాణాన్ని ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పరిశీలించారు. లబ్ధిదారులకు బియ్యం పంపిణీ సరిగ్గా జరుగుతుందా లేదా అని అడిగి తెలుసుకున్నారు. రేషన్ షాప్ యాజమానితో బియ్యం నాణ్యత గురించి మాట్లాడారు. కార్డుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అదే ఇంతకు ముందు అంటే దొడ్డు బియ్యం ఉండే, ఇప్పుడు సన్న బియ్యం ఇస్తున్నాము. సన్న బియ్యం అన్న సరిగ్గా వస్తున్నాయా? ఏమైనా కొట్టుడు చేసుడు అట్లేం లేదు, దండ కొట్టుడు అట్లా కదమ్మా. అంటే ఇప్పుడు మీరు తినడానికి పనికొస్తున్నాయా? ఏమి ఇబ్బంది ఏం లేదు కదా. ఇంతకు ముందు దొడ్డు బియ్యం మార్చి సన్న బియ్యం ఇస్తున్నాను, పేదోళ్ళు మంచిగా తినాలని తింటున్నారా? మళ్ళీ అమ్ముకుంటున్నారు.
ఆర్మూర్ ఎమ్మెల్యే పడి రాకేష్ రెడ్డిని రాంపూర్ గ్రామ వీడీసీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి సమస్యలు విన్నవించగా సానుకూలంగా స్పందించారు. ఆర్మూర్ మండలం రాంపూర్ గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు మంగళవారం నాడు అంకాపూర్లో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిని కలవడం జరిగింది. రాంపూర్ చెరువు కట్ట మీదుగా మంతాని రంగనాయకుల గుట్ట వరకు బీటీ రోడ్ మిర్దపల్లి ఆలూరు మీదుగా మరొక లింకు రోడ్ గ్రామంలో ప్రధాన కూడలి వద్ద ఐమాక్స్ లైట్లు మంజూరు చేయాలని ఎమ్మెల్యేను కోరడం జరిగింది. ఎమ్మెల్యే మాట్లాడుతూ రాంపూర్ మీదుగా డబుల్ లైన్ రోడ్ మంజూరైంది అని మిగిలిన రోడ్లు కూడా అతి త్వరలో మంజూరు చేయిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. స్పెషల్ లోక్ అదాలత్ తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆపరేష్ కుమార్ సింగ్ మానస పుత్రిక అని నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి డిఎల్ఎస్ఏ చైర్మన్ జీవీఎన్ భారత లక్ష్మి తెలిపారు. జస్టిస్ ఆపరేషన్ కుమార్ సింగ్ ఆలోచన ధార నుండి ఉద్భవించినదే స్పెషల్ లోక్ అదాలత్ అని ఆమె వివరించారు. న్యాయస్థానాలలో పెండింగ్ లో ఉన్న కొన్నైన కేసులను రాజీ పద్ధతిని పరిష్కరించి దిగువ కోర్టులపై ఉన్న పని భారాన్ని తగ్గించాలనే తాపత్రయమే జస్టిస్ ఆపరేషన్ లో ఉన్నదని ఆమె పేర్కొన్నారు. జిల్లా కోర్టు ప్రాంగణంలోని నిజామాబాద్ బార్ అసోసియేషన్ హాల్లో ఆమె న్యాయవాదుల సమావేశంలో ప్రసంగించారు. నవంబర్ 15న జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్న ప్రత్యేక లోక్ అదాలత్ విజయవంతం చేయడంలో న్యాయవాదుల సహకారం చాలా అవసరమని అన్నారు. రాజీ పడ్డదగిన చిన్న చిన్న కేసుల చీమల పుట్టల పేరుకపోవడం వలన ఎలాంటి ప్రయోజనం లేదని వాటిని లోక్ అదాలత్ పరిష్కరించడమే మేలని తెలిపారు. ప్రధానమైన అతి ముఖ్యమైన కేసుల న్యాయ విచారణపై న్యాయాధికారులు దృష్టి కేంద్రీకరించడం వీలవుతుందని ఆమె అన్నారు. కుటుంబ తగాదాలు, సివిల్ వివాదాలు, చెక్ బౌన్స్ కేసులు రాజీకి వీలు ఉన్నవేనని అన్నారు. న్యాయవాదుల ప్రమేయం లేకుండా కేసులను రాజీ చేయబోమని తెలిపారు. పోలీస్ కమిషనర్తో సంప్రదించామని, క్రిమినల్ కేసులలో రాజీకి అనుకూలంగా ఉన్న వాటిని గుర్తించామని ఆమె తెలిపారు. రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ నుండి కూడా డైరెక్షన్స్ వచ్చాయని, పోలీస్ శాఖ కూడా స్పెషల్ లోక్ అదాలత్ కు సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తున్నదని అన్నారు. మోటార్ రోడ్ ప్రమాద దావాలలో రాజీ చేసుకోవడానికి బీమా కంపెనీల నుండి ఏమైనా ఇబ్బందులుంటే సదరు కంపెనీలకు ఆదేశాలు జారీ చేసి లోక్ అదాలత్ మార్గం వైపు మళ్లిస్తామని జిల్లా జడ్జి భారత లక్ష్మి తెలిపారు. అదనపు జిల్లా జడ్జిలు శ్రీనివాస్, ఆశాలతలు మాట్లాడుతూ ఒకే కేసు ఎన్నో రోజుల సమయాన్ని తీసుకుంటుందని, అవి రాజీకి వీలు ఉన్నవైతే ఆ దిశగా వెళ్లడమే అత్యుత్తమని అన్నారు. స్పెషల్ లోక్ అదాలత్ విజయవంతం కావడానికి న్యాయవాదులు సహకరిస్తారని నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మామిళ్ల సాయారెడ్డి తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి సాయి సుధా, జూనియర్ సివిల్ జడ్జిలు ఖుష్బు, ఉపాధ్యాయ గోపికృష్ణ, హరికుమార్, బార్ ఉపాధ్యక్షుడు సురేష్, కోశాధికారి నారాయణ దాస్ తదితరులు పాల్గొన్నారు. ఇబ్బంది అవుతుంది అని చెప్పారు. ప్లస్ ల్యాడ్స్ గురించి నాకు వచ్చిన నెక్స్ట్ డే నుంచి మీ ప్రెసిడెంట్ గారు పదే పదే ల్యాడ్స్ యొక్క అపాయింట్మెంట్స్ గురించి నాకు చెప్తానే ఉన్నారు. నేను ఒక నిర్ణయం తీసుకోవాలి అని అంటే ఫస్ట్ దాని గురించి చూడాలి, ఆ ఫైల్స్ అన్నీ చూడాలి, వాళ్ళకి ఇచ్చిన టర్మ్ ఎంతో చూడాలి, ఎవరెవరి టర్మ్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందో చూడాలి, ఎప్పుడు రికమెండేషన్ పంపించాలో చూడాలి. ఇవన్నీ చూసి నేను నోట్ పెట్టుకోవాలి. ఒక టర్మ్ అవుతుంది అని అంటే అప్పుడు నేను ప్రిపేర్ కావాలి. ఈ లోపలనే మీరు తొందరపడి ఏమీ కావడం లేదు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు పోలింగ్ కేంద్రాల వారీగా బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించుకోవాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో మంగళవారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సన్నాహక ప్రక్రియలో భాగంగా 2002 ఓటర్ జాబితాతో ప్రస్తుత ఓటర్ జాబితాను మ్యాపింగ్ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఎస్ఐఆర్ ప్రక్రియను తోడ్పాటును అందిస్తూ ఓటర్ జాబితా పక్కాగా రూపొందేలా రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని కోరారు. జిల్లా పరిధిలోని 6 అసెంబ్లీ సెగ్మెంట్లకు నియోజకవర్గ స్థాయిలో పోలింగ్ బూత్ ఏజెంట్లను నియమిస్తూ బూత్ లెవెల్లో కూడా ఏజెంట్లను ఏర్పాటు చేయాలని సూచించారు. నెల 11వ తేదీ వరకు బిఎల్ఏలు నియామకాలను పూర్తి చేయాలని అన్నారు. పోలింగ్ కేంద్రాల వారీగా ఓటర్ల పేర్లను జాగ్రత్తగా పరిశీలించాలని అన్నారు. డ్రాఫ్ట్ రోల్లో ఏవైనా లోటుపాట్లు ఉంటే వాటిని పరిశీలించి సంపాదించడం జరుగుతుందన్నారు. కాగా ఎన్నికల సంఘం మార్గదర్శకాలను అనుసరిస్తూ అవసరమున్న చోట పోలింగ్ కేంద్రాలను విభజించడం, కొత్త వాటిని ఏర్పాటు చేయడం జరుగుతుందని, అలాంటి పోలింగ్ స్టేషన్లను గుర్తిస్తే వాటి వివరాలను తమ దృష్టికి తేవాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, సబ్ కలెక్టర్ వికాస్ మాతో, అభిజ్ఞాన్ మాల్వియా, కలెక్టరేట్ ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు ధన్వాల్ విజయేందర్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. భీమ్గల్ లింబాద్రిగుట్ట బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. రేపు మధ్యాహ్నం 3 గంటల నుండి రథోత్సవం మొదలవుతుందని ఆలయ ధర్మకర్త నంబి పార్థసారథి తెలిపారు.
భీమ్గల్ లింబాద్రిగుట్ట బ్రహ్మోత్సవాల సందర్భంగా బుధవారం నాడు మధ్యాహ్నం 3 గంటలకు రథోత్సవ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ ధర్మకర్త నంబి పార్థసారథి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంవత్సరం నుండి ఎదురుచూస్తున్న రథోత్సవం రాని వచ్చింది. జాతర రోజు కార్యక్రమానికి చుట్టుప్రక్కల గ్రామాల నుండే కాకుండా నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, కొరుట్ల, జగిత్యాల, కామారెడ్డి జిల్లాల నుండే కాకుండా మహారాష్ట్ర నుండి కూడా భారీ ఎత్తున భక్తులు తరలి రానున్న సందర్భంగా భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశాం. త్రాగడానికి నీరు, భోజనం, 100 మొబైల్ టాయిలెట్స్, అలాగే వృద్ధులకు, వికలాంగుల కొరకు 30 మినీ వ్యాన్లను ఉచితంగా క్రింది నుండి గుట్ట మీదకి తీసుకురావడానికి ఏర్పాటు చేశాం. దీనిని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. జాతర ప్రశాంతంగా జరిగేలా భక్తులు సహకరించాలని ఇట్టి కార్యక్రమానికి పోలీస్ శాఖ, పురపాలక శాఖ, రెవెన్యూ శాఖ అన్ని రకాల సేవకులు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారని, జాతర మహోత్సవాన్ని విజయవంతం చేయాలని ఆయన అన్నారు. భక్తుడు నల్లూరి శ్రీనివాస్ మాట్లాడుతూ మేమందరం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న రోజు రాని వచ్చింది. ఇట్టి జాతర మహోత్సవానికి కుటుంబ సమేతంగా స్నేహితులందరం కలిసి జాతర మహోత్సవ కార్యక్రమానికి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు. లింబాద్రి లక్ష్మీ నరసింహాయ నమః. లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు వైకుంఠ చతుర్దశి పురస్కరించుకొని స్వామివారికి సుప్రభాత సేవ, మహాభిషేకము, వైభవంగా పుష్ప అలంకారము కార్యక్రమం నిర్వహించి ఉత్సవ స్వామివారిని కళ్యాణ మండపంలో ఎదుర్కొని వచ్చి నిత్య ఉపాసనము, బలిదానము నిర్వహించి స్వామివారిని గర్భాలయంలోకి వేంచేపు చేసి మహానైవేద్యము, నీరాజనం సమర్పించిన పిమ్మట ఈ నెల 5న కార్తీక పౌర్ణమి సందర్భంగా భీమ్గల్ లక్ష్మీ నరసింహస్వామి జాతర సందర్భంగా భీమ్గల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. శ్రీ లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి జాతరకు విచ్చేయుచున్న భక్తులకు భీమ్గల్ పోలీసు వారు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. భీమ్గల్ లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి జాతర సందర్భంగా ఏసీపీ వెంకటేశ్వర్లు, సిఐ పొన్నం సత్యనారాయణ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జాతర సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మొత్తం 400 మంది పోలీసులతో పకడ్బందీగా జాతర బందోబస్తు నిర్వహిస్తున్నామని ఏసీపీ తెలిపారు. మొత్తం ఒక ఏసీపీ, 6 సిఐలు, 12 మంది ఎస్ఐలతో కలిపి మొత్తం 400 మంది సిబ్బంది జాతరలో పాల్గొంటున్నారు. జాతర మొత్తం 50 సీసీ కెమెరాలతో 2 కమాండ్ కంట్రోల్లో వీక్షించడం జరుగుతుందని చెప్పారు. గుట్టపై 20 కెమెరాలు, గుట్ట క్రింద 10 కెమెరాలు, భీమ్గల్ టౌన్ లో 20 కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గుట్టపైకి ఎలాంటి 2 వీలర్ గానీ 4 వీలర్ గానీ అనుమతి లేదని చెప్పారు. పార్కింగ్ లో సీరియల్ గా వెహికల్స్ పెట్టుకోవాలి. ఎలాంటి విక్రయ కేంద్రాలకు గుట్టపైకి అనుమతి లేదు. బీటీ రోడ్డు పైన ఎలాంటి షాపులు ఉండకూడదని తెలిపారు. జాతరకు మొత్తం 6 అవుట్ పోస్టులను ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైనా ఎమర్జెన్సీ సందర్భంలో అవుట్ పోస్ట్ పోలీసులను సంప్రదించగలరని కోరుతున్నాం. 1 వే ట్రాఫిక్ నిర్ణయించాం. భీమ్గల్ పురాణి పేట్ మీదుగా గుట్ట మీదికి చేరుకోవాలి. తిరిగి వెళ్లేటప్పుడు లింగాపూర్, సిద్దపల్లి, బెంజోరా మీదుగా భీమ్గల్ రావాలని సూచించారు. భక్తులకు ఏమైనా ఎమర్జెన్సీగా సంప్రదించాలంటే డైల్ 100 కానీ భీమ్గల్ పోలీస్ స్టేషన్ నంబర్ 8712659766 గానీ, SHO భీమ్గల్ 8712654866 గానీ, CI భీమ్గల్ 8712659865కు కాల్ చేయాలన్నారు. దీనికి అందరూ సహకరించాలని ఏసీపీ కోరారు. ఈ కార్యక్రమంలో సిఐ పొన్నం సత్యనారాయణ, ఎస్ఐ సందీప్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జాతర సందర్భంగా మనం ఇప్పుడు రేపు రథోత్సవం ఉన్నది, కార్తీక పౌర్ణమి. ఈ సందర్భంగా భక్తులందరికీ మనకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళు పూర్తిగా చేసుకోవడానికి సరైన ఏర్పాట్లు చేయడం జరిగింది. బందోబస్తులో భాగంగా నలుగురు ఏసీపీలు, 10 సిఐలు, 4 ఏసీపీలు, 10 సుదర్శన్ రెడ్డికి NSUI తెలంగాణ స్టేట్ జనరల్ సెక్రటరీ వేణురాజ్ శుభాకాంక్షలు తెలిపారు. అభివృద్ధి సంక్షేమ పథకాల ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుగా నియమితులైన బోధన్ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డిని NSUI రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు నిజామాబాద్ మాజీ జిల్లా అధ్యక్షుడు వరదభట్టు వేణురాజ్ కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా వేణురాజ్ మాట్లాడుతూ ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుగా సుదర్శన్ రెడ్డి గారిని నియమించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని ఆయన అన్నారు. ఆదిలాబాద్లో మేధావులు, విద్యావేత్తలతో కవిత సమావేశం నిర్వహించారు.
తెలంగాణ జాగృతి జనం బాటలో భాగంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మంగళవారం ఆదిలాబాద్లో మేధావులు విద్యావేత్తలతో సమావేశమయ్యారు. తెలంగాణలో ప్రస్తుతం నెలకొన్న సమస్యలు, ఆదిలాబాద్ జిల్లా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు సహా పలు అంశాలపై చర్చించారు. ఆమె మాట్లాడుతూ ఆదిలాబాద్ జిల్లాలో చాలా సమస్యలు తన దృష్టికి వచ్చాయన్నారు. వాటి పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. పర్యటన చేస్తూ ప్రజల వద్దకు వెళ్తూ వారికి ఉండేటటువంటి సమస్యల్ని తెలుసుకుంటూ ఆ సమస్యల్ని మీడియా మిత్రుల సహాయం ద్వారా ప్రభుత్వాల యొక్క దృష్టిని ఆకర్షించి వాటిని పరిష్కరించాలనేటటువంటి ఒక ఉద్దేశంతో జాగృతి జనం బాట కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి ఎక్కడికి వెళ్ళినా అక్కడ సమస్యలు చాలా పెద్ద ఎత్తున వెల్కమ్ చేస్తున్నటువంటి సందర్భం కనబడతా ఉంది. ఇది బాధాకరం. ఎందుకంటే ప్రత్యేకించి తెలంగాణ తెచ్చుకున్న తర్వాత అన్ని సమస్యలకు మనకు ఒకటే మందు, తెలంగాణ రాష్ట్రం రావడం ఒక్కటే మనకు పరిష్కారం అని. జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్లో గల ఈవీఎం గోడాన్ను కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి మంగళవారం సందర్శించారు. సాధారణ పరిశీలన ప్రక్రియలో భాగంగా కలెక్టర్ క్షేత్రస్థాయి సందర్శన జరిపారు. ఈవీఎం గోడాన్కు వేసిన సీళ్లను పరిశీలించారు. ఈవీఎం గోడాన్ వద్ద పోలీస్ బందోబస్తు తీరును గమనించి పలు సూచనలు చేశారు. కలెక్టర్ వెంట నిజామాబాద్ ఫైర్ ఆఫీసర్ శంకర్, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు ధన్వాల్ సిబ్బంది సాత్విక్, విజయేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు. సోమదేవ్పల్లి శ్రీ సత్యసాయి జిల్లా సాయిబాబా మందిరంలో బాసర అయ్యప్ప స్వాముల ఆధ్వర్యంలో మహాపడి పూజను నిర్వహించారు. అఖిల భారత అయ్యప్ప ధర్మ ప్రచార సభ నిర్మల్ జిల్లా ఆధ్వర్యంలో శబరిమల వరకు బాసర నుండి అయ్యప్ప స్వాములు మహాపాదయాత్రను చేపట్టారు. 24వ రోజు శ్రీ సత్యసాయి జిల్లాలో ప్రవేశించిన మహాపాదయాత్ర సోమదేవ్పల్లిలోని శ్రీ సత్యసాయిబాబా మందిరంలో మహాపడి పూజను నిర్వహించారు. నిఖిత్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఈ మహాపడి పూజ కార్యక్రమం అయ్యప్ప సునీల్ గురుస్వామి ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహిస్తున్న అయ్యప్ప స్వాములు అంతా కలిసి అయ్యప్ప విగ్రహానికి పంచామృతం, పండ్లు, పూలతో మహాపడి పూజను ఘనంగా నిర్వహించారు. అనంతరం పూజదాత ఏలేటి నిఖిత్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులను స్వాములు ఆశీర్వదించి నిఖిత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని పుల్కల్ వరి కొనుగోలు కేంద్రాన్ని నిజామాబాద్ కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి పరిశీలించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ బిచ్కుంద మండలంలోని పుల్కల్ పీపీసీ సెంటర్ను సందర్శించి కొనసాగుతున్న వరి సేకరణ కార్యక్రమాలను ప్రత్యక్షంగా సమీక్షించారు. సహకార శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పుల్కల్ పీపీసీ ద్వారా ఇప్పటి వరకు 670 క్వింటాల వరి ధాన్యాన్ని కొనుగోలు చేసి నిర్ణీత రైస్ మిల్లులకు తరలించడం జరిగిందని అన్నారు. తనిఖీ సందర్భంగా జిల్లా కలెక్టర్ వాతావరణ పరిస్థితులు ప్రభావం వల్ల ఎలాంటి నష్టం జరగకుండా సేకరించిన వరి ధాన్యాన్ని నిర్ణీత తేమ స్థాయికి చేరుకున్న వెంటనే రైస్ మిల్లులకు తరలించాలని, అధికారులు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే ఆన్లైన్ ట్యాబ్ ఎంట్రీలను వేగవంతం చేయాలని, మిల్లర్ రసీదులు సకాలంలో అందేలా చూడాలని, తద్వారా రైతులకు కొనుగోలు చేసిన 48 గంటలలోపే చెల్లింపులు జరగాలని సంబంధిత సిబ్బందిని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్, రెవెన్యూ విక్టర్, సబ్ కలెక్టర్ బాన్స్వాడ కిరణ్మయ్, DCSO, DRDO, DCO, DMCS, DMO తదితరులు పాల్గొన్నారు. శబరిమల అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం సికింద్రాబాద్, నాందేడ్, మన్మాడ్ మధ్య ప్రత్యేక రైళ్లను నడిపే విధంగా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి సౌత్ సెంట్రల్ రైల్వే ఉన్నతాధికారులకు XZR UCC సభ్యుడు జి మనోహర్ రెడ్డి విన్నవించారు. కేరళ రాష్ట్రంలోని శబరిమలలో అయ్యప్ప మకర జ్యోతి దర్శనం కోసం పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉందని, మకర జ్యోతి దర్శనం కోసం ప్రత్యేక రైలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ కరీంనగర్, నిజామాబాద్ కలెక్టర్లు, రైల్వే ఉన్నతాధికారులకు జోనల్ రైల్వే కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడు జి మనోహర్ రెడ్డి విన్నవించారు. ఉత్తర తెలంగాణ ప్రాంతంలో అధిక సంఖ్యలో అయ్యప్ప భక్తులు మకర జ్యోతి దర్శనానికి వెళ్తారని, కావున ప్రత్యేక రైలు కేటాయించాలని కోరారు. సికింద్రాబాద్, నాందేడ్, మన్మాడ్ మధ్య డబ్లింగ్ ఎలక్ట్రికల్ లైన్ కోసం నిధులు కేటాయించాలని ఆయన కోరారు. ఉత్తర తెలంగాణ ప్రయాణికులు సౌలభ్యం కోసం రైల్వే అధికారులకు తగిన ఆదేశాలు ఇవ్వాలని ఆయన కోరారు. ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ తీరు మరింతగా మెరుగుపడేలా అంకిత భావంతో కృషి చేయాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు.
నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో మంగళవారం అన్ని మండలాల ఎంఈఓలతో విద్యాశాఖ పనితీరుపై కలెక్టర్ సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి పాఠశాలలో కనీస మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చొరవ చూపాలని అన్నారు. ఆహ్లాదకర వాతావరణంలో విద్యార్థులకు నాణ్యతతో కూడిన విద్యను బోధిస్తూ ఫలితాలు గణనీయంగా మెరుగుపడేలా చూడాలన్నారు. ప్రత్యేకించి 10వ తరగతిలో ఉత్తీర్ణత మెరుగుపడాలన్నారు. పాఠశాలలో మంజూరయ్యే అభివృద్ధి మరమ్మతు పనులకు సంబంధించిన పూర్తి వివరాలు ఎంఈఓలు పాఠశాల ప్రధానోపాధ్యాయులకు తెలిసి ఉండాలని అన్నారు. అప్పుడే వారు ఈ పనులను పర్యవేక్షిస్తూ నాణ్యతతో సకాలంలో పూర్తయ్యేలా చూడగలుగుతారని కలెక్టర్ తెలిపారు. ఏ పనులకు ఎన్ని నిధులు కేటాయించబడ్డాయి, పనులు చేపట్టాల్సిన ఏజెన్సీ గురించి వివరాలు సేకరించి పనులు సకాలంలో చేపట్టేలా చొరవ చూపాలన్నారు. ఆయా పాఠశాలలో పెండింగ్లో ఉండిపోయిన పనులను వెంటనే పూర్తి చేయించాలని ఆదేశించారు. మధ్యాహ్న భోజనం అమలులో నిర్లక్ష్యానికి తావు లేకుండా విద్యార్థులకు నాణ్యతతో కూడిన పౌష్టికాహారం అందేలా చర్యలు తీసుకోవాలని, ప్రతిరోజు మెను ప్రకారం భోజనం అందించాలని సూచించారు. మధ్యాహ్న భోజన ఏజెన్సీల నిర్వాహకులకు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు జరిపించాలని అన్నారు. యూడైస్లో వివరాలను నమోదు చేయడంతో పాటు విద్యార్థులు ఉపాధ్యాయుల హాజరును ఎఫ్ఆర్ఎస్ పద్ధతిని 100% అమలు చేయాలని సూచించారు. లైబ్రరీ, కిచెన్ గార్డెన్ వంటి వాటిని ప్రతి పాఠశాలలో తప్పనిసరిగా నిర్వహించాలని అన్నారు. మిషన్ భగీరథ జలాలు ప్రతి బడికి అందేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. విద్యుత్ సదుపాయం, కంప్యూటర్ల మరమ్మతులు వంటి అంశాలపై దృష్టిని కేంద్రీకరించాలని సూచించారు. ప్రభుత్వ బడులతో పాటు అన్ని ప్రైవేట్ పాఠశాలల్లోనూ అందరు విద్యార్థులకు సంబంధించి అప్పర్ జనరేట్ అయ్యేలా పర్యవేక్షించాలని ఆదేశించారు. ఓపెన్ స్కూళ్లలో ప్రవేశాలు గణనీయంగా చేపట్టారని, అదే స్ఫూర్తితో పాఠశాలలో కూడా పూర్తి స్థాయిలో అడ్మిషన్స్ జరిగేలా కృషి చేయాలన్నారు. ఈ సంవత్సరం తక్కువ మొత్తం ప్రవేశాలు జరిగిన పాఠశాలలో కనీసం వచ్చే విద్యా సంవత్సరంలో లక్ష్యానికి మించి అడ్మిషన్స్ జరిగేలా ప్రణాళికబద్ధంగా కృషి చేయాలని హితవు పలికారు. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల కోసం ఉద్దేశించిన భవిత కేంద్రాలను సమర్థవంతంగా నిర్వహించేలా పర్యవేక్షణ జరపాలన్నారు. ఖాళీలను భర్తీ చేస్తూ నాణ్యమైన విద్యా బోధన అందించేలా కృషి చేయాలన్నారు. ఎక్కడైనా లోపాలు నెలకొని ఉంటే వాటిని సంవరించుకొని జిల్లాలోని అన్ని పాఠశాలల నిర్వహణ మెరుగుపడేలా కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అంకిత్, డిఐఈఓ రవికుమార్, డిఈఓ అశోక్ పాల్గొన్నారు. పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నవంబర్ 28న చెలో ఆర్మూర్ సబ్ కలెక్టర్ విజయవంతం చేయాలని పీడీఎస్యూ నాయకులు పిలుపునిచ్చారు. ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయణ భవనంలో పీడీఎస్యూ నాయకులు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ జిల్లా ఉపాధ్యక్షుడు అనిల్ కుమార్ మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ విడుదల చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు విద్యా సమస్యలు ఆందోళన చేపట్టిన ప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గుచేటని అన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్ల విద్యార్థుల జీవితాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి బకాయిలో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలని, విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాసటగా నిలవాలని అన్నారు. నవంబర్ 28వ తేదీన తలపెట్టిన చెలో ఆర్మూర్ సబ్ కలెక్టర్ కార్యక్రమాన్ని విద్యార్థులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ ఏరియా అధ్యక్షులు నిఖిల్, నాయకులు వివేక్, ఖుషి, వెంకటేష్ తదితరులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేట్ డిగ్రీ విద్యా సంస్థలు, ఇంజనీరింగ్, ఇతర విద్యా సంస్థలు వారికి రావాల్సినటువంటి బకాయిలు రావడం లేదని, విద్యార్థులకు స్కాలర్షిప్లు రావడం లేదని ప్రభుత్వానికి పలుమార్లు మొరబెట్టుకున్న విద్యార్థులు పెద్ద ఎత్తున పోరాటాలు చేసిన ప్రభుత్వం స్పందించలేదు. ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లను, రియంబర్స్మెంట్లను, బకాయిలను విడుదల చేయకపోగా వారితో చర్చలు జరిపి సఫలమైనని చెప్పేసి ప్రకటిస్తూ వారికి రావాల్సిన బకాయిలను కొద్ది మేర విడుదల చేసి బాసర నుండి శబరిమల వరకు అయ్యప్ప స్వాములు చేపట్టిన మహాపాదయాత్ర 24వ రోజుకు చేరుకుంది. బాసర నుండి శబరిమల వరకు చేపట్టిన అయ్యప్ప స్వాముల మహాపాదయాత్ర 24వ రోజుకు చేరింది. 45 రోజుల పాటు కొనసాగే ఈ మహాపాదయాత్ర మంగళవారం ఉదయం గుంటూరు నుండి సోమదేవుపల్లి వరకు 21 కిలోమీటర్లు కొనసాగింది. అయ్యప్ప పడి పూజ చేసి భిక్ష చేసిన తర్వాత తిరిగి రెండోసారి చేపట్టిన మహాపాదయాత్ర తమ్మినాయినిపల్లి వరకు మరో 12 కిలోమీటర్లు, మొత్తం 33 కిలోమీటర్లు పాదయాత్రను రాత్రి వరకు పూర్తి చేశారు. దారి పొడవునా అయ్యప్ప స్వాముల నుండి భక్తుల నుండి విశేష స్పందన లభిస్తుందని సునీల్ గురుస్వామి తెలిపారు. భక్తులు వారి జన్మదినం సందర్భంగా, వివాహ వేడుకల సందర్భంగా పాదయాత్ర చేస్తున్న అయ్యప్ప స్వాములకు ప్రత్యేకంగా వారికి తోచిన విధంగా సహకారంను అందిస్తూ అల్పాహారం, భిక్షలు ఏర్పాటు చేస్తూ సహకారం అందిస్తున్న ప్రతి ఒక్కరికి అయ్యప్ప స్వామి కృపా కటాక్షం కలిగి ఉంటుందని అయ్యప్ప సునీల్ గురుస్వామి వారికి కృతజ్ఞతలు తెలిపారు.
అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ నిర్మల్ జిల్లా బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి మాతా మందిరం నుండి శబరిమలై వరకు మహాపాదయాత్ర 45 రోజులు. ఆ 45 రోజులలో భాగంగా ఈ రోజుకు 24వ రోజు స్వామి పుట్టూరు నుండి సోమదేవపల్లి వరకు స్వామి. నిర్మల్ జిల్లా అఖిల భారత అయ్యప్ప ధర్మ ప్రచార సభ ఆధ్వర్యంలో బాసర అయ్యప్ప భక్తులు మహాపాదయాత్రలో భాగంగా కార్తీక సోమవారం సందర్భంగా గుంటూరు శివాలయంలో రుద్రాభిషేకం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. నిర్మల్ జిల్లా అఖిల భారత ధర్మ ప్రచార సభ ఆధ్వర్యంలో బాసర అయ్యప్ప భక్తుల మహాపాదయాత్రలో భాగంగా కార్తీక సోమవారం గుంటూరు శివాలయంలో అయ్యప్ప భక్తులు రుద్రాభిషేకం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. నమక చెమక పారాయణం, బిల్వ అభిషేకం, మహా అఖండ ఆరతి సునీల్ గురుస్వామి నేతృత్వంలో వైభవంగా నిర్వహించారు. నిర్మల్ జిల్లా అయ్యప్ప భక్తుల మహాపాదయాత్ర 24వ రోజు సోమదేవపల్లికి చేరింది. అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి మాతా మందిరం నుండి శబరిమలై వరకు 45 రోజుల మహాపాదయాత్రలో భాగంగా ఈరోజు 24వ రోజు సోమదేవపల్లి సాయిబాబా మందిరంలో భిక్షదాతగా ఉజ్జం భూమేష్ వారి ధర్మపత్ని మంజుల, కూతురు కావ్య, కొడుకు భవిష్ణు, తల్లిదండ్రులు రాజన్న, ఆనందం, వీరి గ్రామం ముష్కూర్ నిజామాబాద్ జిల్లా. వీరు ఈరోజు మహాపాదయాత్ర స్వాములకు భిక్షదాతగా నిలిచినందుకు వీరికి, వీరి కుటుంబ సభ్యులకు ఆ అయ్యప్ప స్వామి కర్ణ కటాక్షాలు అష్టైశ్వర్యాలు కురిపించాలని కోరుకుంటూ మహాపాదయాత్ర స్వామి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి మాతా మందిరం నుండి శబరిమలై వరకు 45 రోజుల మహాపాదయాత్రలో భాగంగా ఈరోజు సోమందేవపల్లి సాయిబాబా మందిరంలో భిక్షదాతగా ఉజ్జం భూమేష్ వారి ధర్మపత్ని మంజుల, కూతురు కావ్య, కొడుకు భవిష్ణు, తల్లిదండ్రులు రాజన్న, ఆనంద, వీరి గ్రామం ముచ్కూర్ మండలం భీమ్గల్. ఇందూరు జిల్లాలో కార్తీక మాస పిండి దీపాల విషయంపై ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ కమిషనర్కి హిందూ వాహిని, గోకుల్ గోసేవ సంయుక్తంగా మెమోరాండం ఇవ్వడం జరిగింది. కార్తీక పౌర్ణమి సందర్భంగా మాతృమూర్తులు పిండి దీపాలతో జ్యోతులు వెలిగించుకోవడం ఆనవాయితీగా వస్తున్న సంప్రదాయం. తర్వాత వాటిని బయట వేయడం లేదా చెత్త బండ్లలో వేయడం కారణంగా రోడ్ల మీద తిరిగే, డంపింగ్ యార్డ్లలో తిరిగే ఆవులు, ఎద్దులు, దూడలు వాటిని తినడం వల్ల పిండి ముద్దలు జిగురుగా మారి నెమరుకు రాక ఫుడ్ పాయిజన్ అయి, గ్యాస్ ఫామ్ అయి, కడుపు ఉబ్బి నరక యాతనతో మరణిస్తున్నాయి. నగరంలో ప్రతి ఏటా ఇలా మరణించిన వాటిని అంత్యక్రియలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి దేవాలయాల నిర్వాహకులు పిండి దీపాలను పోగు చేసి నదుల్లో, చెరువుల్లో కలపాలని మరియు మాతృమూర్తులు వెలిగించుకున్న పిండి దీపెంతలు తమ వెంట తీసుకుపోయి నీళ్లలో కలిపి నిర్వీర్యం చేసి చెట్లలో వేయాలని కోరుతున్నాం. భక్తులు పుణ్యంకు పోయి గోహత్య పాపం చుట్టుకోవద్దని కోరుతున్నాం. ఈ సందర్భంగా ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ మెమోరాండం ఇవ్వడం జరిగింది మరియు అవేర్నెస్ పోస్టర్ విడుదల చేయడం జరిగింది. ఈ రోజు ఇందూరు జిల్లాలో కార్తీక మాస పిండి దీపాల విషయంపై ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ గోసేవ విభాగం, విహెచ్పి, హిందూ వాహిని, గోకుల్ గోసేవ, ఇందూర్ గోసేవ, భారతీయ గోసేవ, విశ్వమంగళ గోసేవ, లక్ష్మీ చేయుత, భారతీయ మజ్దూర్ సంఘ్, ఇందూర్ ప్రజాసేన, స్వర్ణకార సంఘం సంస్థలు కలిసి సంయుక్తంగా మెమోరాండం ఇవ్వడం జరిగింది. అసిస్టెంట్ కమిషనర్ వెంటనే దేవాలయాలకు, ఈవోలకు సర్క్యులర్ జారీ చేయడం జరిగింది. కార్తీక మాసం, కార్తీక పౌర్ణమి సందర్భంగా పెద్ద ఎత్తున పిండి దీపాలు వెలిగించుకోవడం మన సాంప్రదాయం. అట్టి సాంప్రదాయాన్ని ఈరోజు ప్రతి దేవాలయంలో మాతృమూర్తులు వెలిగించుకుంటున్నారు. ఆ తర్వాత ఆ పిండి దీపంతలన్నీ బయట వేసిన తర్వాత బయట తిరిగే ఆవులు తిని వాటికి నెమరుకు రాక ఫుడ్ పాయిజన్ అయి, గ్యాస్ ఫామ్ అయి, కడుపు ఉబ్బి పెద్ద ఎత్తున గోసంతతి నగరంలోని గాజులపేట దత్తాత్రేయ ఆలయంలో లక్ష దీపోత్సవం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.
నిజామాబాద్ నగరంలోని గాజులపేట దత్తాత్రేయ ఆలయంలో మాశెట్టి సంతోష్ కృష్ణలీల ఆధ్వర్యంలో లక్ష దీపోత్సవం, లక్ష్మీనారాయణ కళ్యాణం, నవగ్రహ పూజలు, హోమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్చకులు ప్రవీణ్ మాట్లాడుతూ కార్తీక మాసం పురస్కరించుకొని దత్తాత్రేయ ఆలయంలో లక్ష దీపోత్సవం నిర్వహించామన్నారు. ఆర్మూర్, కామారెడ్డి తదితర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారని తెలిపారు. మళ్లీ సంవత్సరం పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమాన్ని శ్రీ మాశెట్టి సంతోష్ గుప్తా వారి యొక్క ధర్మపత్ని కృష్ణలీల వారు సంకల్పం చేసుకున్నారు. ఆ స్వామి అనుగ్రహం చేత మళ్ళీ వీరందరూ కూడా వారి యొక్క బంధువులు ఆ విషయం వినగానే అందరూ కూడా మేము చేస్తామని చెప్పేసి ఇలాంటి వైభవమైనటువంటి కార్యక్రమాన్ని ఈ లక్షవర్తి ఉద్యాపన వ్రతకథను అందరూ కూడా చెల్లించుకున్నారు. కాబట్టి స్వామి అనుగ్రహం వారందరూ కూడా ఉండాలని చెప్పేసి ప్రార్థిస్తున్నారు. చేయించినటువంటి ఆచార్యులు నిజామాబాద్ జిల్లా రూరల్ నియోజకవర్గంలోని పలు మండలాల్లో మొంతా తుఫాన్కు తడిసి ముద్దైన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, రైతులను ఆదుకోవాలని బాధిత రైతులు కోరారు. రూరల్ నియోజకవర్గంలోని డిచ్పల్లి, ఇందల్వై, దర్పల్లి, జక్రన్పల్లి, సిరికొండ, మోపాల్ మండలాల్లో కురుస్తున్న వర్షాలకు ధాన్యం తడిసి ముద్దాయి, ధాన్యానికి మొలకలు కూడా వచ్చాయి. ఆరుగాలం కష్టపడి రైతన్న పండించిన పంటలు చేతికొచ్చిన దశలు అకాల వర్షాలు, తుపానుల ప్రభావం వల్ల ఉదయం అంతా ఎండబెట్టినప్పటికీ రాత్రి అయితే చాలు భారీ వర్షాలతో ధాన్యం తడిసి ముద్దవుతుంది. చాలా చోట్ల ధాన్యం మొలకెత్తి రైతులను కంటతడి పెట్టిస్తుంది. ఉదయం అంతా కళ్ళలపైన ధాన్యాన్ని ఆరబెట్టినా రాత్రి కురుస్తున్న వర్షాల వల్ల ధాన్యానికి మ్యాచర్ రాకపోవడంతో ధాన్యం కాంటాలు ఏర్పాటు చేయడంలో జాప్యం జరుగుతుంది. రోజు రోజుకు పాలిథిన్ కవర్లు ఖర్చు, అలాగే కూలీల ఖర్చు పెరిగిపోతుందని రైతులు వాపోతున్నారు. బోనస్కు ఆశపడి ధాన్యాన్ని ప్రభుత్వానికి కొనుగోలు చేద్దామనుకుంటే వర్షాల వల్ల తీవ్ర నష్టం వాటిల్లుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. మళ్ళీ నిన్న రాత్రి కోచి నుంచి ఎడతెరపలేదు వర్షం పడుతుంది. మాకు బాగా ఇబ్బంది అవుతుంది. మొలకలు వచ్చినాయి. కావున కలెక్టర్ గారికి, మండల రెవెన్యూ అధికారులకు ఏమనంటే 20 మ్యాచ్లు వస్తుంది, 17 మ్యాచ్లు వచ్చినా అదే ఆగురే అంటారు. కావున మాకు 20 మ్యాచ్లు అయినా తీసుకుపోయి మాకు కాంటాలు తెప్పించుకొని లారీలు తొందరగా పంపించగలరు, బాగా ఇప్పించగలరని కోరుచున్నాము. మళ్ళీ అక్కడ కటింగ్ అంటారు. మళ్ళీ 20 మ్యాచ్లు వచ్చినా 3 కిలోలు కటింగ్ అంటారు. కటింగ్ లేకుండా డైరెక్ట్ తీసుకోవాలా? బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని బాల్కొండ నియోజకవర్గం, మోర్తాడ్, ఎర్గట్ల మండలాలకు చెందిన కాంగ్రెస్ నేతలు, నాయకులు హైదరాబాద్ నగరంలో మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య సలహాదారునిగా నియమితులై బాధ్యతలు తీసుకోబోతున్న సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ఆధ్వర్యంలో మోర్తాడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్యాల రాములు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధికార ప్రతినిధి వేణుగోపాల్ యాదవ్, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు శివకుమార్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. అంకాపూర్లో అర్హులైన లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని ప్రజాపంత నాయకులు డిమాండ్ చేశారు. అంకాపూర్ గ్రామంలో అర్హులైన లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ-ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత ఆధ్వర్యంలో ఆర్మూర్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 2వ రోజుకు చేరాయి. రిలే నిరాహార దీక్షకు పీడీఎస్యు నాయకులు, మాదిక సంఘాల యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు కొక్కెర భూమన్న సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ప్రజాపంత డివిజన్ నాయకులు దేవారం, పీడీఎస్యు జిల్లా ఉపాధ్యక్షులు అనిల్ కుమార్ మాట్లాడుతూ అంకాపూర్ గ్రామంలో అర్హులైన లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించకుండా ఇల్లు ఉద్యోగాలు ఉన్న వారికి కేటాయించడం సరికాదని అన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు రీసర్వే నిర్వహించి నిజమైన లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించాలని, లేని ఎడల లబ్ధిదారుల పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని, అసెంబ్లీ ముట్టడికి పిలుపునిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రజాపంత నాయకులు, పీడీఎస్యు నాయకులు తదితరులు ఉన్నారు. కాబట్టి అధికారులారా మీరు రీసర్వే జరిపి వారిని తొలగించి అర్హులకు ఇవ్వండి అని చెప్తే అధికారుల స్పందన లేదు, అటు ఆయన స్పందన లేదు. కాబట్టి ప్రజలంతా రోడ్ల మీదకెక్కి నిరాహార దీక్షలు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితి వచ్చిన తర్వాత కూడా ఇప్పటికీ అధికారుల్లో చలనం లేదు. ఒకవేళ ఈ 2-3 రోజులలో మీ నుంచి ఎలాంటి ప్రకటన రాకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పి సిపిఐ-ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపందగా ప్రభుత్వాధికారులను హెచ్చరిస్తున్నారు. తెలంగాణలో భిన్న వాతావరణం నెలకొంది. పగలంతా అధిక ఉష్ణోగ్రత ఉక్కపోతకు గురిచేస్తుంటే సాయంత్రానికి తేలికపాటి నుంచి మోస్తారు వర్షం కురుస్తోంది.
అరేబియా సముద్రం నుంచి తెలంగాణ వైపు వీస్తున్న తేమ గాలులే ఈ భిన్న వాతావరణానికి కారణమని వాతావరణ శాఖ పేర్కొంది. 2 రోజుల పాటు రాష్ట్రంలో వాతావరణం ఇలాగే ఉంటుందని తెలిపింది. సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెల్లడించింది. ఈ ఉష్ణోగ్రతల కారణంగానే సాయంత్రం వేళల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు చెప్పింది. కాగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంగళవారం ఉదయం వాతావరణం ఒక్కసారిగా మారింది. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో ఎనుమాములు మార్కెట్లో అమ్మకానికి వచ్చిన పత్తి, మొక్కజొన్న వర్షపు నీటిలో తడిసిపోయాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు రోడ్లు జలమయం అవ్వడంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కార్తీక మాసం చివరి మంగళవారం సందర్భంగా నిజామాబాద్ నగరంలోని గణేష్ ఆలయాలకు భక్తులు పోటెత్తారు. కార్తీక మాసం చివరి మంగళవారం సందర్భంగా నిజామాబాద్ నగరంలోని సార్వజనిక గణేష్ శుభంకరుతి కళ్యాణ గణపతి ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కుంకుమార్చన, ధూప దీప నైవేద్యాలు, ఆరతి నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు హాజరై స్వామివారి అనుగ్రహం పొందారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలం కొయ్యగుట్ట తాండా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలం కొయ్యగుట్ట తాండా వద్ద కారు ఎక్సెల్ వాహనం ఢీకొంది. కేతవత్ బాసురం అనే వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. భార్య బూరిబాయికి తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుడు సంగారెడ్డి జిల్లా నాగదార మండలం గర్కు చెట్టు తాండా వాసిగా పోలీసులు గుర్తించారు. నాగదార నుండి కామారెడ్డి జిల్లా కోనపూర్ గ్రామం బంధువుల దగ్గరకు వెళ్తూ ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లయన్స్ క్లబ్లో ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. బాల్కొండ మండలం కిసాన్ నగర్లోని లయన్స్ భవనంలో మంగళవారం బాల్కొండ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం జరిగింది. ఆర్మూర్ లయన్స్ కంటి ఆసుపత్రి వైద్యాధికారి డాక్టర్ పుణ్యరాజు 30 మందికి కంటి పరీక్షలు నిర్వహించి వారిలో మోతే బిందు ఉన్నవారిని గుర్తించి శాస్త్రచికిత్సల కోసం ఆర్మూర్ లయన్స్ కంటి ఆసుపత్రికి తరలించారు. లయన్స్ క్లబ్ జిల్లా చైర్మన్ చాకులింగం, బాల్కొండ లయన్స్ క్లబ్ అధ్యక్షుడు దినేష్ పటేల్, సభ్యులు జ్ఞానసాగర్ రెడ్డి, జీవన్, వంశీరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నల్ల చంద్రబాబు నారాయణ రెడ్డి స్మారక లయన్స్ భవనంలో ప్రతి మంగళవారము ఉచితంగా కంటి పరీక్ష శిబిరాన్ని నిర్వహిస్తున్నాము. ఈ శిబిరాన్ని మండలంలోని ప్రజలందరూ వినియోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. కంటితో బాధపడేవారు ఎవరు ఉన్నా ప్రతి మంగళవారం ఇక్కడికి వచ్చేసి తమ బాధలకు సరి అయిన సర్జరీ ఉచితంగా చేయిస్తాం కాబట్టి ఆ సర్జరీని వినియోగించుకోవాలి. మండలంలోని ప్రతి కంటి బాధతో బాధపడేవాడు ఎవరు ఉండకూడదనే లక్ష్యంతో ఈ లయన్స్ భవన్ను నిర్మించడం జరిగింది. ఇందల్వాయి సొసైటీ కొనుగోలు కేంద్రంలో ఎలాంటి తరుగు లేకుండా ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందని సొసైటీ చైర్మన్ గోవర్ధన్ రెడ్డి తెలిపారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని ఇందల్వాయి సొసైటీ కొనుగోలు కేంద్రంలో ఎలాంటి తరుగు లేకుండా రైతుల నుండి వరి ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందని సొసైటీ చైర్మన్ గోవర్ధన్ రెడ్డి మీడియా సమావేశంలో తెలిపారు. నిన్నటి రోజున ఇందల్వాయి వరి కొనుగోలు కేంద్రానికి వచ్చిన మాజీ జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ రైతులను పరామర్శించేది పోయి రెచ్చగొట్టే విధంగా చేయడం తగదని, రైతులకు ఏదైనా మేలు చేయాలని ఉంటే సహాయ సహకారాలు అందించాలి తప్ప పూర్తిగా మొలకెత్తిన వరి ధాన్యం ఉందని చెప్పడం ఎంతవరకు సమంజసమని వ్యాఖ్యలను ఘాటుగా చైర్మన్ ఖండించారు. మేము గత వారంలో గన్నారం కొనుగోలు కేంద్రానికి వచ్చిన రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి సమస్యలను ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటున్నాం. ఇందల్వాయి సొసైటీ పరిధిలో 7 కొనుగోలు కేంద్రాలకు గాను సుమారు 4000 మంది రైతులు ఉంటారని, అందరికీ సప్లై చేయడం సాధ్యం కాకపోవచ్చు. కానీ గత 10 సంవత్సరాలలో టీఆర్ఎస్ పార్టీ రైతులకు చేసింది ఏమీ లేదని, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పనులను చూసి ఓర్వలేక టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు తమపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని, రాజకీయాలకు వేదికగా రైతులను వాడుకోకూడదని చైర్మన్ గోవర్ధన్ రెడ్డి ఆయన వ్యాఖ్యలను ఘాటుగా ఖండించారు. మేము ఇందల్వాయి సొసైటీ పరిధిలో కొనుగోలు కేంద్రం ప్రారంభమైన నాటి నుండి ఇప్పటి వరకు సుమారు 50 లారీల వరకు ధాన్యం రైస్ మిల్లులకు తరలించడం జరిగిందని, రైతుల నుండి ఎలాంటి తరుగు లేకుండా కొనుగోలు చేశామని, అందులో నుండి 3 లారీలకు మాత్రం తరుగు రావడంతో ఆ భారం రైతులపై పడిందని, అంతే తప్ప ప్రతి రైతుకు సొసైటీ అధికారులు అన్ని వేళలా అందుబాటులో ఉండి అధికారుల సూచనలను పాటిస్తూ పారదర్శకంగా కొనుగోలు చేస్తున్నామని ఆయన మీడియా సమావేశంలో తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మొత్కూర్ నవీన్ గౌడ్, రైతులు బైరి రవి, శ్రీనివాస్ రెడ్డి, నర్సారెడ్డి మరియు రైతులు, సొసైటీ సిబ్బంది పాల్గొన్నారు. మేము 100% యాక్టివ్గానే ఉన్నాము. అది స్టార్ట్ చేసినాక 2 రోజుల నుంచి వర్షం స్టార్ట్ అయింది. నిన్నటి వరకు దగ్గర 50 లారీలు తూకం వేసి రైస్ మిల్కు పంపించడం జరిగింది. దాంట్లో 1-2 దగ్గర 3-4 లారీలకు వెయిట్ లాస్ వల్లనే కట్ అయింది. కానీ ఇంకా ఎక్కడ కూడా అధిక
కట్ చేస్తున్నారు, అధికంగా కట్ చేస్తున్నారు అని చెప్పిండు. అది 100% తప్పు. ట్రక్ షీట్లు కూడా చూపిస్తున్నాం మీకు. ఇప్పుడు మనం ఈడ ఎంతైతే వెయిట్ చేసి పంపించినామో 100% రైతుకు అంతే వచ్చింది. మన బోనస్ కూడా పడ్డాయి రైతులకు, ఒక 3-4 రైతులకు, ఇందల్వాయి రైతులకు, గన్నారం రైతులకు బోనస్ కూడా పడ్డాయి 100%. లేదు, ఈ ఎమ్మెల్యే గారికి ఇక్కడ ఉన్న ప్రాబ్లం మేము చెప్తే తను ఎంబట ఏఎంసీకి ఫోన్ చేసి బార్దాలను పంపిస్తే దగ్గర ఓవరాల్ 7 కళ్ళలకు గాను ఒక 4,000 మంది రైతులు వస్తారు మన దగ్గరికి. 4,000 మంది రైతుల దగ్గరికి మనం వడ్లు కొనుగోలు చేస్తాం. 4,000 ఇంటి ఒక్కొక్కరికి 10-15 బార్దాలు లేదంటే ఎక్కడ కూడా వీలు కాదు. మనతోనైనా సహాయం ఆ 1-2 బార్దాలు ఇచ్చి సహాయం చేసినాం. దానికి కూడా మీరు ఏలైతే చూపిస్తే అది అర్థవంతమైంది, అది మీకే తెలియాలి, మీకే వదిలేస్తున్నాం. అది బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు యాదల నరేష్ జన్మదినం సందర్భంగా సేవాభావంతో ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించి మానవతను చాటుకున్నారు. నిజామాబాద్ నగరంలోని బోర్గంపిలో బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు యాదల నరేష్ జన్మదినం సందర్భంగా ప్రతిభ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరానికి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా యాదల నరేష్ మాట్లాడుతూ జన్మదినం అనగానే కేకులు, పార్టీలు, విందు వినోదాలు నిర్వహించుకోవడం సాధారణమైందని, అలా కాకుండా పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించానని, ఇది ఆనందంగా ఉందన్నారు. ఈ క్యాంపును సద్వినియోగం చేసుకున్న ప్రజలకు, ప్రతిభ ఆసుపత్రి యాజమాన్యానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. యువత పుట్టినరోజు వేడుకలను పేదలకు ఉపయోగపడే విధంగా చేసుకోవాలని కోరారు. నేను అడిగిన వెంటనే భాస్కర్ అన్న కానీ, గణేష్ అన్న కానీ వీళ్ళెవరు కూడా కాదనకుండా నా కోసం, ఇక్కడ నా పబ్లిక్ కోసం, నా 5th డివిజన్కి సంబంధించిన ఏరియాలో ఉన్న టోటల్ అందరికీ హెల్త్ క్యాంపు ఇక్కడ నిర్వహించడం జరిగింది. దీనికి సహకరించిన నాతోటి శాస్త్రి అన్న కానీ, ఆనంద్ గారు కానీ వీళ్ళందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఇట్లాంటి నేను ఏంది అంటే గత జన్మదినాలు కూడా ఇట్లానే చేసుకోవడం జరిగింది. గతంలో ఏదైతే చేసుకున్నానో ఇప్పుడు కూడా అదే చేసుకున్నా. ఇప్పుడున్న వ్యవస్థకి విరుద్ధంగా ఏంటంటే బర్త్డే అనగానే ముందుగా మనకి గుర్తుకొచ్చేది తాగడం, తినడం. దీనికి ఇది కాదు అని నిలబడడానికే ఈ హెల్త్ క్యాంపు నిర్వహించడం జరిగింది. నిర్మల్ జిల్లా కేంద్రంలోని విజయనగర్ కాలనీలో భూషణ్ అనే వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. వివరాలు ఇలా ఉన్నాయి. నిర్మల్ జిల్లా కేంద్రంలోని విజయనగర్ కాలనీలో భూషణ్ అనే వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. వడ్రంగి పనిచేసే భూషణ్ తన ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. భూషణ్కు భార్య, ఒక కొడుకు, ఒక కుమార్తె ఉన్నారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని భూషణ్ దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిర్మల్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు కుటుంబ తగాదాలే కారణమని ప్రాథమికంగా తేలింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అంటే రాన్న పైంటంగా వేసుకున్నాడు, మంచిగా అత్త అన్నాడు. మళ్ళీ నేను రాను, నువ్వే పోయి రాపు అన్నాడు. మీరు పోయి రాపు నా బిడ్డ నువ్వు అని అన్నారు. అంతే అన్నాడు. నేను ఏమన్నా అయినా నేనేం చేయలేదు. లోపల పెట్టున్నా సార్, ఆయన ఇక్కడ లేడు, పనిపోయిండు, వేరెక్కడ పనిపోయిండు. వచ్చిండు ఊరుకోదా అన్న రాను అట్లా పని చేస్తుండే. కొన్ని మండలాల వార్తలు. ఎదురెదురుగా వచ్చే వాహనాలు కనబడక వాహన ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఈ విషయంపై పలుమార్లు ఆర్ఎండ్బి శాఖ వారికి గ్రామస్తులు పలుమార్లు చెప్పడం జరిగింది. ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో గ్రామాభివృద్ధి కమిటీ, గ్రామ ప్రజలు ఏకమై ధర్నాకు సిద్ధమయ్యారు. ఎట్టి పరిస్థితులలో ఈరోజు రోడ్డు మరమ్మతులు చేసే వరకు ఊరుకునేది లేదని గ్రామస్తులు మొండికేయడంతో ఆర్ఎండ్బి శాఖ వాళ్ళు తక్షణమే స్పందించి మరమ్మతులు ప్రారంభించడమే కాకుండా రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్ల పొదలను, కొమ్మలను జేసీబీతో తొలగించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెపు నర్సయ్య, గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షులు భోగ రామస్వామి, ఉట్నూరు రాజశేఖర్, బుచ్చి మల్లయ్య, రాజ్ కుమార్, చింత ప్రవీణ్, పాలెపు రాజేష్, గంగారం, తరుణ్, నరేందర్, డాక్టర్ నరేష్, ఉట్నూరు ధోని, నర్సయ్య మరియు కమ్మర్పల్లి గ్రామ ప్రజలు, యువత పాల్గొన్నారు. అందరికీ శుభోదయం. ఈరోజు కమ్మర్పల్లి గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో మరియు కమ్మర్పల్లి గ్రామ ప్రజల ఆధ్వర్యంలో ఈరోజు నేషనల్ హైవే 63 పైన ఈ నాగాపూర్ ఎక్స్ రోడ్ మీద, గాంధీనగర్ వద్ద రోడ్డు మీద చాలా గుంతలు ఏర్పడినాయి. ఇక్కడ దాదాపు ఒక 70 నుంచి 120 వరకు ప్రమాదాలు జరిగినాయి.
శ్రీ 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 వేద విద్యానందగిరి స్వామీజీ వారు మరియు ఇందూర్ భక్త బృందం వారిచే ప్రపంచ శాంతి మరియు లోక కళ్యాణార్థం కార్తీక మాసం మొదటి సోమవారం నుండి 21 సోమవారాలు పరమశివునికి అత్యంత ప్రీతికరమైన మహారుద్రాభిషేకాలు వేదోక్తంగా చేయుటకు సంకల్పించడం జరిగినది. ఈ దైవ కార్యక్రమం 2వ సోమవారం వంగరి లక్ష్మణ్ స్వగృహం గురుదత్త నిలయం గాయత్రి నగర్ కాలనీ యందు మహారుద్రాభిషేకం మరియు త్రినాథ వ్రతం తదనంతరం అన్నప్రసాద వితరణ వైభవంగా జరపబడినది. మన యొక్క సంకల్ప ప్రకారంగా కార్తీక మాసం మొదటి సోమవారం నుండి ఒక 21 సోమవారాలు ఇందూరు పట్టణం నందు ఏ భక్తులు ఆహ్వానిస్తారో వాళ్ళ ఇంట్లో మనం రుద్రాభిషేకం త్రినాథ వ్రతం. బులియన్ మార్కెట్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,21,500. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,11,925గా ఉంది. కేజీ వెండి ధర 1,56,000. 10 గ్రాముల వెండి వస్తువుల ధర 1,510గా ఉంది. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. రాష్ట్ర కేబినెట్లో కొత్తగా చేరిన మంత్రి అజరుద్దీన్కు శాఖలు కేటాయింపు. మైనార్టీ సంక్షేమం, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ శాఖలను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు. పెట్టుబడుల విషయంలో ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు ఉంటాయి. జూబిలీస్ క్యాంప్ కార్యాలయంలో సీఎం రేవంత్తో భేటీ అయిన వెబ్ సర్వీసెస్ ప్రతినిధి బృందం. తెలంగాణలో భిన్న వాతావరణం. పగలంతా అధిక ఉష్ణోగ్రతలతో ఉక్కపోత, సాయంత్రం పలుచోట్ల మోస్తారు వర్షాలు. సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదు. ప్రభుత్వ సలహాదారు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ బాల్కొండ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి, మోర్తాన్ ఎర్రగట్ల మండలాల కాంగ్రెస్ నాయకులు, ఎన్ఎస్యుఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేణురాజ్. ఈ నెల 15న జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకునేలా న్యాయవాదులు కృషి చేయాలి. జిల్లా కోర్టులో న్యాయవాదులతో సమావేశమైన జిల్లా జడ్జ్ భారతలక్ష్మి. ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ తీరు మరింత మెరుగుపడేలా అంకితభావంతో కృషి చేయాలి. నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయంలో ఎంఆర్ఓలతో సమీక్షించిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, పాల్గొన్న డిఈఓ అశోక్. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన రాంపూర్ గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు. రాంపూర్ చెరువు కట్ట గ్రామ ప్రధాన కూడలి వద్ద ఐమాస్ట్ లైట్లు మంజూరు చేయాలని వినతి. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే. శబరిమల అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం సికింద్రాబాద్, నాందేడ్, మన్మాడ్ మధ్య ప్రత్యేక రైళ్లను నడపాలి. సీఎం రేవంత్ రెడ్డి రైల్వే ఉన్నతాధికారులకు విన్నవించిన ఎస్జెడ్ఆర్ యూసీసీ సభ్యుడు జి మనోహర్ రెడ్డి. బీడీ కార్మికులను ఆర్థిక దోపిడీకి గురిచేస్తున్న దేశాయ్ కంపెనీపై చట్టపరమైన చర్యలు తీసుకోండి. ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డికి వినతి పత్రం సమర్పించిన సిపిఐఎం మాస్ లైన్ నాయకులు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఇటీవల కురిసిన వర్షాలకు తడిసి ముద్దైన వరి ధాన్యం. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరిన బాధిత రైతులు. జూబిలీస్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలిపే లక్ష్యంగా పనిచేయాలి. హైదరాబాద్లోని గాంధీ భవన్లో కోఆర్డినేషన్ సమావేశంలో హైదరాబాద్ మేయర్ గద్యాల విజయలక్ష్మి, భూగర్భ జల వనరుల శాఖ కార్పొరేషన్ చైర్మన్ ఇరవత్రి అనిల్. ఆదిలాబాద్లో మేధావులు విద్యావేత్తలతో జాగృతి అధ్యక్షురాలు కవిత సమావేశం. తెలంగాణలో ప్రస్తుత సమస్యలపై చర్చ.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ GTPL.